సో, కట్ క నాకు నేననుకున్నది నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే, నా మైండ్ సెట్‌కి మీ టీచింగ్ స్టైల్ బాగా సెట్ అవుతదని అనుకున్నా. అదే జరిగింది. సో, ఐయామ్ సో హ్యాపీ. మీ దగ్గర తీసుకున్నందుకు అండ్ యాహ్! బ్రో. సో, నేనింకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నా. సో, ఐ థింక్ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతానే అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! అండ్ ఇంకొకటి సో, మీరొక పాయింట్ అన్నారు. సో, నేను మీకు కనెక్ట్ అయ్యాను. మా మైండ్ సెట్‌కి సో, బెటర్‌గానే ఉంది. నేనేదైతే డెసిషన్ తీసుకున్నానో దానికి వర్త్ ఉంది అన్నారు. కానీ ఇక్కడేంటంటే అందరికి నేను కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ కూడా ఉండదు అంటున్నాను. ముందే చెప్తున్నాను గదా బ్రో! సో, ఇప్పుడు బ్రో. కరెక్ట్. ఒక డెసిషన్ తీసుకునే ముందు నేను అందరికి నచ్చాలని రూల్ లేదు కదా! నా ట్రేడింగ్ స్టైల్. అదే చెప్తున్నాను. హ్మ్. ఓపెన్‌గా చెప్తున్నాను. ఓకే. చూడండి. 1 మంత్ చూడండి. ఓకే. మీకు నేను నచ్చుతున్నానా? ఉండండి. కంటిన్యూ అవ్వండి. లేదా సాయిరాం అంతే. ఓకే. ఒక మంచి సెషన్ సో, మీకు నచ్చలేదు. పెద్ద లాసెస్ ఉండవు. నా దగ్గరొస్తే పెద్ద లాసెస్ ఉండవు కదా బ్రో! 1 యాహ్! మంత్‌లో ఎంత లాస్ అవుతారు బ్రో? మహా అయితే ఒక 5,000 హ్మ్. లేదా పెద్ద అంతే. క్యాపిటల్ ఉంటే 10,000 మీరు హ్మ్. యావరేజ్‌గా విన్నింగ్‌లో ఉంటారు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే లాస్‌లో ఉంటారు. పోనీ ఓకే. అందరిలాగా మీకైతే 50%, 60% క్యాపిటల్ లేకుండా 10 ట్రేడ్‌లు, 20 ట్రేడ్‌లు ఇచ్చే ట్రేడర్‌ని కాదు నేను. ఓకే. హ్మ్. ఎందుకంటే నేను ట్రేడ్ చేసుకునేటివే గదా మీకిస్తాను. ఓకే. ఆ యెస్ బ్రో. కాన్సెప్ట్‌లో మీరిక్కడ సేవ్ అయిపోతారు. ఓకే. యాహ్! థాంక్ యూ.